నీకైతే బస్సులు ఫ్రీగా అంట. అయితే బండి పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. స్వర్ణగిరి దేవాలయం అయితే మనం వచ్చేది. మీరు అమ్మాయిలు ఇవే తగ్గించుకుంటే మంచిది. మోటో వ్లాగింగ్ అని ఇదే అనిపిస్తుంది, ఎందుకంటే వెళ్తున్నాం పై మోటో వ్లాగింగ్ అని. సో అందరూ అక్కడ వెయిట్ చేస్తుంటూ ఉంటారని నేనైతే అనుకోను, ఎందుకంటే అంతేలే బ్రో, ఎందుకంటే అనుకుంటాం కానీ అవుతారు కరెక్ట్. అంతేగా అంతేగా. అవునా నిజమా? లైట్ ఉంటే బుక్ అసలు టెంపుల్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనొచ్చు. పైకి అయితే మీకు ఒక వ్యూ చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు అందరం కలిసి ఈ పనుల్లో కనిపించలేదు. మేక్ ష్యూర్ ద టెంపుల్ ఈజ్ ఓపెన్ అట్ 8 AM కి అయితే ఓపెన్ అవుతుంది. నేను రావచ్చు అన్న మీతోనే అన్న, ఓకే అన్న. అప్పుడప్పుడు ఉట్టి క్లబ్బింగ్ ఇంకా పార్టీ ఫ్రెండ్సే కాదు, సో రైడ్లో అయినా కానీ వ్లాగింగ్లో కూడా అప్పుడప్పుడు మేము ఇలా గుడికి వస్తున్నామంటే ఇట్స్ కైండ్ ఆఫ్. సో వెల్కమ్ వ్యూవర్స్. ముందైతే బండి కోల్ స్టార్ట్ అయితే చేద్దాం. మేము 6 o'clockకి మీటప్ పాయింట్లో ఉందాం అనుకున్నా, నేను 6 o'clockకే మా ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నా. ఎట్లన్నా కాలేజ్ కూడా లేట్ పోతా కానీ రైడ్కి కూడా లేట్ పోతానా అనేది ఇప్పుడే అర్థమైంది. కానీ లేచుడు అయితే 5 o'clock లేచినప్పుడు అది అయితే మన రైడ్ స్టార్ట్ అయ్యి 4 minutes అవుతుంది అనమాట. అండ్ మనం అబౌట్ దగ్గరలోనే ఉన్నాము. సో మీటప్ పాయింట్ అయితే ఎల్బీ నగర్ పెట్టింది అనమాట ఈసారి, కానీ మనం వెళ్ళే రూటు ఉప్పలు గట్టేశారో నాకు అర్థమైతే లేదు, ఎందుకంటే మనం వెళ్ళాల్సిందటు, కానీ ఇక్కడికైతే వస్తున్నాం. వాళ్ళు వచ్చి ఏ రూట్ అనేది ముందైతే ఫ్యూలప్ చేసుకోవాలి, ఎందుకంటే నైట్ 1 liter కొట్టించిన ఏదో జనరల్గా ఫ్యూలప్ చేసుకొని మీటప్కి వెళ్ళిపోదాం, లేదంటే మీటప్కి వెళ్ళినాక అక్కడన్నా ఫ్యూలప్ చేసేద్దాం. ఓకే, అసలు మనం ఏరిపోతున్నాం అనేది కూడా నేను చెప్పలేం కదా. సో లెట్ మీ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ బేబీ. సో మనం ఏంటంటే ఈరోజు ఎడిగెళ్తున్నాం బ్రో, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో మనమైతే ఇప్పుడు అందరం కలిసి ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మనమందరం కాదులే. అనదర్ వ్లాగ్, నేను మీ నాని నిఖిల్ కన్నా. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం అంటే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే ముందు మీటప్ పాయింట్కి అయితే ఎల్బీ నగర్. సో అందరూ అక్కడ వెయిట్ చేస్తుంటూ ఉంటారని నేనైతే అనుకోను, ఎందుకంటే అంతేలే బ్రో, ఎందుకంటే అనుకుంటాం కానీ అవుతారు కరెక్ట్ టైంకి కాదు కదా. అంతేగా అంతేగా. ట్రావెల్ అని ఇంకా ఏఎస్కే బ్లాగ్స్ అయితే ఇద్దరు అక్కడ ఉన్నారనమాట. సో ఇద్దరు బ్రోస్తో కలిసి మనం కూడా మన రైడ్ స్టార్ట్ చేద్దాం. సో చాలా రోజుల తర్వాత ఫోటో వ్లాగింగ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది తెలుసా, ఎందుకంటే ఇన్ని డేస్ లైక్ వ్లాగింగ్ చేసా కానీ అవన్నీ లైక్ సమ్ అబౌట్ ద కార్స్, అంటే ఇక మా కారు వచ్చినప్పటి నుంచి నాకు బ్లాగ్ మొత్తం కార్లోనే అవుతుంది, ట్రావెల్ చేద్దామన్నా అయితే లేరు. సో బైక్ ట్రావెలింగ్ చేస్తున్నా కానీ మరీ అంత ఎఫర్టబుల్గా అనిపిస్తలే. హాయ్ అంకుల్, అవరీ గుడ్ మార్నింగ్. సో అట్లా అని ఈరోజు మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మోటో వ్లాగింగ్ అని ఇదే అనిపిస్తుంది, ఎందుకంటే వెళ్తున్నాం పై మోటో వ్లాగింగ్ అని. సైడ్గా డన్. ఓకే టైం. మనం ఎల్బీ నగర్కి వచ్చినాం. మన ఇంటికాడ నుంచి ఇక్కడికి అదే అరౌండ్ 11 to 12 kilometers ఉంది.
కానీ మనకి కుర్రాయిపల్లి అంటే 10 నిమిషాలు కూడా పట్టలే భయ్యా, మనం వచ్చేసినాము. వీళ్ళు ఉన్నారో లేరో తెలియదు. వీళ్ళకి ఇప్పుడు నేను కాల్ చేస్తాను, ఎయిటీవీ ఇంతకుముందు నాకు కాల్ చేసి ఇంకా ఎయిటీవీ ఐఎమ్ ఆన్ లొకేషన్ అంట చూడు. అట్లుంటే మినిమంలో మినిమం ఉంటుంది. పవర్ ఉంటానా అన్న? పవర్ పెట్రోల్ ఉందా? అసలు పెట్రోల్ ఉందా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? యో బాయ్స్, వీళ్ళు దొంగలు ఉన్నారు. మీరే కలిసి నాకేమో ఆ మీటప్ పాయింటా? ఫైనల్ గా మీరు హాయ్ బ్రో నిఖిల్. హాయ్ బ్రో సాయి. చాలా సార్లు నువ్వు తెలియరా ఏఎస్కే బ్లాగ్స్ తమ్నెల్ లిట్టు అయ్యగారే కరెక్ట్. హాయ్ బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో. అన్న ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కన్నా కదా బ్రో, మీరు అమ్మాయిలతో తగ్గించుకుంటే మంచిది. సో గైస్ ఇప్పుడైతే 3 బైక్స్ అన్నమాట. ఏడీవీ ట్రావెలర్, ఏఎస్కే బ్లాగ్స్, మన మ్యానీటో 3 బండ్లు అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా నంబర్ ప్లేట్ ఎగిరిపోయింది బ్రో నాది. బండి సీజ్ చేస్తే బండి సీజ్ అంట. అయితే బండి సీజ్ పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. 5 లీటర్స్ పవర్ పెట్రోల్. ఓకే ఓకే ఓకే. అరే నేను 500 కొడదాం అనుకున్నా తెలుసా మీకు? అవునా నిజమా? 571 డన్. మరి లీటర్ ఎంత పవర్ పెట్రోల్? 140నా? అంటే 2 రూపాయలు తగ్గించిందా? నీకైతే బస్సులు ఫ్రీగా. పోలీసులు ఉండదు, బండి కంఫర్ట్ లేదు, పట్టుకున్నట్టే బుక్. సో సేఫ్గా వెళ్ళాలి, ఎందుకంటే ఒక్కటి కూడా మోస్ట్లీ కొన్ని ఉండదు. లేదు లైట్ పిచ్చ లైట్ ఉంటే బుక్ అసలు. గైస్ ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ నియర్ టు నారపల్లి. సో ఉప్పల్ నుంచి స్ట్రేట్ ఒకటే రోడ్ అనమాట నారపల్లి. లైక్ దాంట్లో కట్ చేస్తారు తర్వాత ఇంకేమొస్తుంది, తర్వాత ఏమేమి వస్తాయి బ్రో. సో ఇదైతే ఒక్కసారి చాలా మీ బండి పక్కన మా బండి ఒక్కసారి అన్న సరే అన్న అన్న ఏదికి వెళ్తున్నారా అన్న? నేను కూడా రావచ్చు అన్న మీతోనే అన్న. ఓకే అన్న అన్న అది పిచ్చోడు అవుతుండే. ఇట్లుంటుంది అన్నమాట, బండి ఆఫ్ చేసి పడేస్తున్నారు. రోజు మీకు ఏం చెప్పాలి, ఇంతకుముందు ఫిబ్రవరిలో మనకి ఈడుకుండే కదా, తిరిగిపోయింది. మనకి మైలేజ్ సరిగ్గా రాదు. అండ్ నేను అలాంటి టికెట్ అడగలేదు మైలేజ్ గురించి, ఇది వస్తుంది కూడా. చూద్దామని చాలా వస్తున్నా, నేను కూడా ఆఫ్. ఏమైంది? అయ్యోనే ఎగ్జిట్ వేనా? ఎంట్రీ వే ఎక్కడ? మళ్ళా ఎగ్జిట్ వే అని ఉంది. ఓకే బయటికి పోతే ఎగ్జిటా? నేను ముందు వచ్చిన టెంపుల్ అక్కడుండి. ఓ బ్రో
ఫైనల్గా మనమైతే టెంపుల్ దగ్గరలో ఉన్నాము. సో మీకైతే టెంపుల్ వ్యూ ఈ నుంచే కనిపించవచ్చు. సో దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో. ఏడీవీ ట్రావెలర్ ఈ టెంపుల్ అన్నమాట. వీఆర్ ఎంట్రీ. టెంపుల్ వ్యూ ఎట్లుండేమో అదే ద వే షీ స్టేట్స్ అట్ మీ ఇస్ సో క్యూట్ అనమాట. ఏందో బ్రో ఇంగ్లీష్ పదాలు కూడా వచ్చేస్తుంది మనకి. దొంగ దొంగ మెత్త ఉడికొచ్చేసిండు. సో గైస్ ఫైనల్గా అయితే మేమైతే ఇప్పుడు లైక్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫైనల్లీ వి ఆర్ హియర్. స్వర్ణగిరి దేవాలయంకి అయితే మనం వచ్చేసాం అన్నమాట. సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఫ్రమ్ అప్ సైడ్. పైకి వెళ్ళైతే ఒక వ్యూ. ఇప్పుడైతే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అదేంటంటే మోస్ట్లీ చెప్పాలంటే ఈ టెంపుల్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనొచ్చు. లేదంటే చాలా వచ్చిన వాళ్ళు ఈ వ్యూని అయితే ఒక్కళ్ళు మిస్ అవ్వడు, ఎందుకంటే ఈ వ్యూ అంత మంచిగా ఉంది కాబట్టి. సో అదేదో మీకు చూపించేస్తా. దిస్ ఈజ్ ద ప్లేస్ అనమాట. సో ఒకసారి ఈ వ్యూ ఈ బ్యాక్గ్రౌండ్లో చూసారా, ఫ్రంట్ ఫేస్ నుంచి కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. ఒక వ్యూ చూపిస్తాను, ఎందుకంటే ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో దీనివల్ల ఏంటంటే దేవుడు మనకు కనిపిస్తుంది. గైస్ ఇది వీకెండ్లో కన్నా లైక్ వర్కింగ్ డేస్లో కూడా మీరు రావచ్చు. సో వీకెండ్లో అయితే ఇంకేంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో రావచ్చు. సో ఎందుకంటే టైం అందరికీ కుదరదు కదా. బట్ ఒకవేళ మీరు సండే వీకెండ్స్లో అట్లా సండే హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చారనుకో, మేక్ ష్యూర్ ద టెంపుల్ ఈజ్ ఓపెన్ అట్ 8 AM అయితే ఓపెన్ అవుతుంది. సో 8 AM to 8 AM. అండ్ నైట్ వ్యూ చాలా క్రేజీ ఉంటారని మా ఫ్రెండ్స్ చెప్పిండు. నైట్ వ్యూ కూడా వద్దాం అనుకున్నాం, బట్ మాకు పాసిబుల్ కాలే. సో మేక్ ష్యూర్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ షో యూ ఆ వీడియో కూడా. సో ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని అప్పుడప్పుడు బయటికి ఎందుకు బ్రో వచ్చేయి, అప్పుడప్పుడు టెంపుల్లోకి దర్శనం చేసుకో. దేవుని ఫీల్స్ బ్లెస్ తెలుసా. కుల్ల చెప్పాలంటే చాలా పీస్ అనిపిస్తారు బయట కంటే. ఇక్కడ నాయిస్ ఉంటుంది, ఫీల్స్ సో బ్లెస్. ఫైనల్గా అయితే మేమైతే దర్శనం అయిపోయింది అనమాట. అండ్ ఇట్ ఫీల్స్ బ్లెస్డ్ కొంచెం అయితే, ఎందుకంటే లైక్ అప్పుడప్పుడు ఉట్టి క్లబ్బింగ్ ఇంకా పార్టీ ఫ్రెండ్సే కాదు. సో రైడ్లో అయినా కానీ వ్లాగింగ్లో కూడా అప్పుడప్పుడు మేము ఇలా గుడికి వస్తున్నామంటే ఇట్స్ కైండ్ ఆఫ్ క్రేజీ తెలుసా. ఎందుకంటే రైడ్స్ జనరల్గా వ్లాగింగ్ అంటే మనం వేరే వేరే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంటాం కదా. సో సడన్గా ఇప్పుడు ఏంటంటే ఒక రైడ్ మేము టెంపుల్కి ప్లాన్ చేసాం. అండ్ ఇట్ ఫీల్స్ బ్లెస్, ఎందుకంటే పొద్దున్న లేచి గుడికే రావడం అంటే ఇట్స్. మా మమ్మ అయితే నువ్వు గుడికి వచ్చినావు, వాళ్ళతో నువ్వు వచ్చినావు అని అడిగింది. అట్లుంటే డౌట్లు తెలుసు కదా మన మీద కూడా. కానీ ఇట్ ఫీల్స్ సో బ్లెస్డ్. సో స్టే ట్యూన్ ఫర్ అనదర్ వీడియో. బాయ్ 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 బాయ్.